లగేజ్. లగేజ్ మీరు మాకు ఒక్కొక్కళ్ళకి 3 బ్యాగ్స్ ఇస్తారు. అండ్ ఒక పుల్లాను. కానీ మేమేం చేసామంటే ఒక పర్సన్‌కి ఒక బ్యాగే పెట్టుకున్నాం. మనము ఒక కంట్రీ నుంచి ఒక కంట్రీకి మారినప్పుడు, ఇట్లా రూములకెళ్ళినప్పుడు, వచ్చినప్పుడు బాగా కష్టమైపోతదని. మేము ఆ 4 బ్యాగ్స్‌కే మాకు చిరాకొచ్చేసింది. అందుకని చెప్పి తక్కువ ఐటమ్స్. మీరింకా సమ్మర్‌లో ఎళ్తే మీకు అంత కూడా అవ్వదు. మాకు వింటర్‌లో ఏంటంటే ఈ గ్లౌజులు, వింటర్ వేర్ ఎక్కువైపోయింది. అందుకని చెప్పి అయినా కూడా మేము చాలా తక్కువగా ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క బ్యాగు, ఒక్కొక్క పుల్లాన్ని పట్టుకొని వెళ్ళాము. అలా ఉంటే ఏంటంటే ఈజీ టు క్యారీ అండ్ మూవ్ ఫార్వర్డ్ అవ్వటానికి చాలా మంచిగా అనిపించింది. ఒక ఫుల్ పెద్ద వ్యాన్ బుక్ చేసుకున్నా పర్ఫెక్ట్‌గా సరిపోయింది. మా నలుగురికి బ్యాక్ అంతా ఈ బ్యాగ్స్ పెట్టుకున్నాం. మీకు అన్నీ చూపించాను ఆల్రెడీ. అది దానికి తోడు మామూలు రెగ్యులర్ చిన్న కార్ల కన్నా ఊబర్ బ్లాక్ పెట్టుకోండి. తక్కువ డబ్బులు, ఎక్కువ కంఫర్ట్. ఇదొకటి నోటీస్ చేసాము. లాట్ ఆఫ్ మనీ సేవ్ కూడా అయ్యాము కంఫర్ట్‌గా కూడా. రెంటల్ కార్స్ ఏంటంటే మొత్తం ఇప్పుడు మనకి తెలుసు కదా, ఇండియాలో లాగానే ఊబర్ ఉంది, బోల్ట్ అని ఉంది. కాకపోతే ఊబర్లో కూడా మేము గమనించింది ఏంటంటే, మా ఆయన సెర్చ్ చేసి చెప్పింది ఊబర్లో బ్లాక్ అని ఉంది. బ్లాక్లో మనకి ఏంటంటే పెద్ద కార్స్ వస్తున్నాయి. అదే ప్రైస్ అంటే ఊబర్ మీద తక్కువ ప్రైస్ పడుతుందంట. దాన్ని ఒకసారి బుక్ చేసుకోమని ఈయన సలహా చెప్పి ఆయన అదే బుక్ చేశారు. కంఫర్ట్ ప్రతిసారి మనకి 8 సీటర్ కాకుండా ట్రంక్ వచ్చిన పెద్ద పెద్ద వ్యాన్స్, ఓల్స్ వ్యాగన్ అని, మెర్సిడెస్ అని ఇట్లా పెద్ద వ్యాన్స్ వస్తున్నాయి బ్లాక్వి. ఆ ఊబరు బోల్ట్ మీద ఇది రేట్ తక్కువ పడుతుందంట. కంఫర్ట్ కన్నా ఉంది, మనీ తక్కువైనప్పుడు మనం అదే ప్రిఫర్ చేస్తాం కదా. ఇంకొకటి ఏంటంటే మా ట్రిప్ ఎలా నడిచిందంటే, మేము ప్యారిస్ వరకు ఫ్లై చేసాము. యుఎస్ టు ప్యారిస్ ఫ్లై చేసాము. ప్యారిస్ నుంచి జెనీవా ట్రైన్లో వెళ్ళాము. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మనకి ట్రైన్ ఫెసిలిటీ ఉంది. స్విట్జర్లాండ్లోనైతే చాలా వరకు బస్సెస్ ఉన్నాయి. బస్సెస్ కూడా ఫ్రీ అంట. మరి వాడు ఏమన్నా అడుగుతాడేమో నాకు తెలియదు. మనది పాస్పోర్ట్ అవి చూపిస్తే బస్ ఎక్కినా మనం ఏం పే చేయక్కర్లేదంట. ఎక్కువ ట్రైన్స్ మాత్రం చాలా కంఫర్ట్గా అనిపించినాయి. బుల్లెట్ ట్రైన్స్ అవి కూడా ఉన్నాయి. బట్ మేము ఎలా ట్రావెల్ చేసామంటే, యుఎస్ నుంచి ప్యారిస్ ఫ్లై చేసాము. ప్యారిస్లో 1 డే ఉన్న తర్వాత ఈఫిల్ టవర్ అవన్నీ చూసి అక్కడి నుంచి జెనీవా స్విట్జర్లాండ్కి బయలుదేరాము. ట్రైన్లో వెళ్ళాము. అక్కడ జెనీవాలో మేము వ్యాన్ హైర్ చేసుకున్నాం. అంటే రెంటల్ కార్ తీసుకున్నాము. ఫుల్ స్నో అయినా కూడా మేము ఆల్రెడీ చికాగోలో ఉన్నాం కాబట్టి మాకు ఎక్స్పీరియన్స్ ఉంది. మా ఆయన బాగా డ్రైవ్ చేస్తారు. అందుకని చెప్పి వ్యాన్ హైర్ చేసుకున్నాం. ఏమిటంటే మళ్ళీ జెనీవా నుంచి టాస్ అనే ఊరు ఉంటుంది, అది కూడా బాగుంది. అక్కడికి కూడా వ్యాన్లో వెళ్ళాము. మళ్ళీ టాస్ నుంచి జర్మత్, ఆ పైన మౌంటైను అదంతా చూపించాము మీకు. చాలా హైట్ 15,000 ఫీట్ అని అంత చెప్పాను కదా. అక్కడ కూడా మేము వ్యాన్లోనే వెళ్ళాము. అండ్ జర్మత్ నుంచి మళ్ళీ ఇంటర్లేకన్ సిటీ, అక్కడ ఏంటంటే పారాగ్లైడ్ చేయాలని ఏమందని చెప్పి అక్కడికి వెళ్ళాము. అక్కడే మన యశ్ చోప్రా గారి స్టాచ్యూ కూడా ఉంటుంది. అది కూడా ఆల్మోస్ట్ మీకు అన్ని వీడియోస్ చూపించాను కానీ డీటెయిల్స్ చెప్పలేదు కాబట్టి మళ్ళీ చేస్తున్నాను. మేము స్విట్స్ మొత్తము వ్యాన్లోనే తిరిగామండి. ఇంకా అదైతే అసలు ఆ కొండ ఎక్కటం, కిందకి దిగటం, కొండ ఎక్కటం, కిందకి దిగటం. ఒక చేట వే లేదంట. అది కొంచెం బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతేనే డ్రైవ్ చేయండి, సేఫ్ కాదు. మా ఆయన బాగా చేస్తారు కాబట్టి మేము చేసాము. మళ్ళీ ఇంటర్లేకన్ నుంచి జూరిచ్కి మేము వ్యాన్లో వచ్చాము. అక్కడ వ్యాను రిటర్న్ చేసేసి జూరిచ్ నుంచి మిలాను అంటే ఇటలీకి వచ్చాము. ఇటలీకి బుల్లెట్ ట్రైన్లో వచ్చాము. మిలాన్ నుంచి రోము మళ్ళీ ట్రైన్లో వచ్చాము. రోమ్ నుంచి బార్సిలోనాకి మళ్ళీ ఫ్లైట్లో వచ్చాము. బార్సిలోనా నుంచి మాడ్రిడ్ ట్రైన్లో వచ్చాము. మాడ్రిడ్ నుంచి ప్యారిస్కి మళ్ళీ ఫ్లైట్, ప్యారిస్ నుంచి యూఎస్ఏ ఫ్లైట్. ఇట్లా ఫ్లైటు, ట్రైను. అక్కడ లోకల్లో చాలా వరకు బస్లో తిరిగాము. ఊబర్ కొంచెం ఎక్స్పెన్సివ్. ఊబర్ ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే, ఊబర్లో కూడా మీకు బోల్ట్ అని ఒకటి ఉంది, ఊబర్ అని ఒకటి ఉంది. అక్కడ అంటే రెంటల్ కార్ సర్వీసెస్ బోల్టా ఊబర్ అన్నది. ఇప్పుడు ఇంకా మేము యుఎస్ నుంచి వెళ్ళాం కాబట్టి మేము మాది యుఎస్ లైసెన్స్లో అక్కడ పనిచేస్తాయండి. బట్ మీరేంటంటే ఇండియా నుంచి వచ్చే వాళ్ళైతే ఇంటర్నేషనల్ లైసెన్స్ ఉంటుంది కదా, అది ఉన్నవాళ్ళు అది తెచ్చుకోండి, వర్క్ చేస్తుంది. అండ్
మనము ఆటో ఇన్సూరెన్స్ అని పే చేస్తాం, కార్లకి వాటికి చేస్తాం కదా, అది కూడా ఉంటే తెచ్చుకోండి. అంటే చెడు ఆలోచించకూడదు. సంథింగ్ హ్యాపెన్, ఆ ఇన్సూరెన్స్తో మనము వచ్చిన తర్వాత మనము యూజ్ చేసుకోవచ్చు. యూ కెన్ ఫైట్. అది ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది కదా, అది కూడా తీసుకెళ్ళండి, ఎందుకైనా మంచిది, సేఫ్ సైడ్. ఒక్కొక్కసారి మీకు అసలు టూరిస్ట్ దాంట్లో వాళ్ళు చెప్తారనుకుంటా, లేదంటే మీరు అబ్రాడ్ వచ్చినప్పుడు ఇండియా వాళ్ళు ఇన్సూరెన్స్కి ఏదన్నా పే చేయించుకుంటారేమో, ఒకసారి అడిగి కన్ఫర్మ్ చేసుకోండి. ఎప్పుడు మనలాగా ఒకేలా ఉండదు కాబట్టి పరిస్థితి. ఇన్సూరెన్స్ అన్నది తెచ్చుకుంటే మనం సేఫ్ జోన్లో ఉంటాము. ఏమంటే ఇప్పుడు సంథింగ్ హ్యాపెండ్ అనుకోండి, మా అమ్మాయి పోయినసారి వెళ్ళింది ఎక్స్పీరియన్సెస్ వచ్చింది కదా, ఇప్పుడు ఏదన్నా సడన్గా కళ్ళు తిరిగి పడిపోయిన ఏదన్నా అయినా సరే అంబులెన్స్లో మన ఫ్యామిలీని ఎవరిని ఎక్కనివ్వరంట, ఓన్లీ పేషెంట్నే ఎక్కనిస్తారంట, తీసుకెళ్ళి అక్కడ పెడతారంట. ఇట్స్ లైక్ గవర్నమెంట్ హాస్పిటల్స్లానే ఉంటాయంట. ఇంత రిస్క్ ఎందుకు, దట్టు మన ఇన్సూరెన్స్లో అయి ఉంటే మనకి మంచిదని. అలా ఎవరికి జరగకూడదు, బట్ సేఫ్ సైడ్గా అది కూడా ఉంటే తీసుకెళ్ళండి. ఇంకొకటి ఏంటంటే ఫోన్స్ ఇంటర్నేషనల్ యాక్సెస్ తీసుకుంటే దాంట్లో ఇంటర్నెట్ అనేది ఉంటుంది కాబట్టి మనము రోమింగ్ చెప్పుకుంటాం కదా, దాంతో మాకు యూఎస్ వాళ్ళకైతే ఇస్తాడు. మనం ఏ ప్రొవైడర్ వాడుతున్నామో వాళ్ళని అడిగితే వాళ్ళు ఇస్తారు. మనం అది ఇంటర్నెట్ లేకుండా మనం ఏం చేయలేము, ఎందుకంటే డైరెక్షన్స్ కానీ ఎక్కడ హోటల్స్ బుక్ చేసుకోవాలన్నా ఏదైనా సరే అన్లిమిటెడ్ ఇంటర్నెట్ ఉంటే బెస్ట్. నాలాంటి వాళ్ళకైతే వాళ్ళ ఇంటర్నెట్ కూడా వాడేసాను నేను, మీకు లైవ్ పెట్టాను కదా అన్నిట్లో. ఇంకా బడ్జెట్ అనేది మీకు తెలుసు కదా, మీరు పలానా అలా ఒక 1 year ముందు నుంచి ప్లాన్ చేసుకుంటారు మీ కంఫర్ట్, మీ బడ్జెట్ ప్రకారం. మేమైతే స్విట్జర్లాండ్ వెళ్ళాము, ఇటలీ వెళ్ళాము, ప్యారిస్ వెళ్ళాము, 4 countries తిరిగామండి. మర్చిపోతున్నా.